ఎంత స్నేహంగా ఉన్నా తమిళులకు తెలుగువారంటే చిన్న చూపు అలానే ఉండిపోయిందా? కెరియర్లో ఎదిగేందుకు టాలీవుడ్ ఉపయోగపడుతుంది, కానీ అక్కడి నటులు కాలీవుడ్ పరిధి దాటి రావటాన్ని జీర్ణించుకోలేరా? నయనతారపై ఎందుకు ఈ ఆగ్రహం? మధ్యలో అనిల్ రావిపూడి తప్పే ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. అప్పుడెప్పుడో చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నయనతార. ఆ తర్వాత వరుసగా సీనియర్ హీరోలతో నటించింది. ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధమైన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. శ్రీరామరాజ్యం తన ఆఖరి మూవీ అని చెప్పేసింది కూడా. కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ కుంగిపోకుండా మళ్లీ కెరియర్లో దూసుకెళ్లాలని ఫిక్స్ అయింది. గోడ కొట్టిన బంతిలా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సీనియర్ హీరోలతో ఆడిపడిన నయనతార సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం యంగ్ హీరోలతో వరుస ఆఫర్స్ అందుకుంది. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూ మరొక వైపు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లో మెరుస్తూ లేడీ అమితాబ్గా సౌత్లో ఎదిగింది. తన డేట్ల కోసం నిర్మాతలు క్యూ కోసం వెయిట్ చేసేంత క్రేజ్ సొంతం చేసుకుంది. తన డిమాండ్కు తగ్గట్లుగా రెమ్యునరేషన్ అడిగే నయనతార ప్రమోషన్లు అంటే మాత్రం నో అని నిర్మాణమాటంగా చెప్పేస్తుంది. కాదు కూడదు అని ప్రమోషన్కి రావాలంటే అందుకు సపరేట్గా డిమాండ్ చేస్తుంది. మిగిలిన హీరోయిన్లంతా తీసుకున్న రెమ్యునరేషన్లోనే ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటారు. ఆ విషయంలో నయన్ చాలా పర్టికులర్గా ఉంటుంది. అందుకే ఆమె క్రేజ్ చూసి అవకాశాలు ఇవ్వటం మానేయలేరు. ఆమె డిమాండ్లని బ్రేక్ చేయమని గట్టిగాను అడగలేరు. ఆ కసు చాలా మంది దర్శక నిర్మాతలకు ఉండిపోయింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్ల విషయంలో అడుగు వేసింది నయనతార. సినిమాకి సైన్ చేసినప్పుడు షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చింది. ఇప్పుడిదే కాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలకి మింగుడు పట్టం లేదు. 2 దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో వెలుగుతున్న నయనతార పెళ్లి తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అన్ని పవర్ఫుల్ ప్రాజెక్టులే చేస్తోంది. అగ్ర హీరోలతోనే అవకాశాలు అందుకుంటోంది. కేవలం ప్రమోషన్కి నో చెప్పటం వల్ల చాలా క్రేజీ ప్రాజెక్టులు వదులుకోవాల్సి వచ్చింది కూడా. కానీ ఇప్పుడు పూర్తిగా తన స్వభావానికి విరుద్ధంగా ప్రమోషన్ లేదా ఏంటి అని స్వయంగా అడగటం, ఆ వీడియో అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది నయనతార. సంక్రాంతి కానుకగా థియేటర్లకి రాబోతోంది ఈ సినిమా. ఈ మూవీ విడుదల సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ ప్రమోషనల్ వీడియో చేసింది. ఇది చూసిన వారంతా ఇన్నాళ్ళు మేకర్స్ని మానసిక క్షోభకు గురి చేసిన నయనతార ఇప్పుడు మాత్రం మూవీ ప్రమోషన్లో పాల్గొనటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ బుద్ధి ముందే ఏమైందని నిలదీస్తున్నారు. ముఖ్యంగా తమిళ దర్శక నిర్మాతలు నయనతారపై మండిపడుతున్నారు. భారీ సినిమాల్లో అవకాశం ఇచ్చినప్పుడు కూడా ప్రమోషన్కి సహకరించలేదని, ఇప్పుడు తెలుగు మూవీ కోసం ఓ అడుగు వెనక్కి తగ్గిందని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి మూవీ కారణంగా తమిళుల ఆగ్రహానికి గురైంది నయనతార. ఇంతకిక్కడ గ్రేట్ ఎవరంటారు? నయనతారనా లేక అనిల్ రావిపూడా?